వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్నేషనల్ మెయిల్స్ గురించి తెలుసుకున్నాము. సో ఈ మెయిల్స్ సబ్జెక్ట్కి సంబంధించింది మనకు ఇంకొక చిన్న టాపిక్ బ్యాలెన్స్ ఉందన్నమాట. అదేంటంటే రిటైల్ సర్వీసెస్. ఏంటి రిటైల్ సర్వీసెస్? సో ఇది మెయిల్స్ టాపిక్ అని కాదు, కానీ జనరల్గా మనం ఫస్ట్ వాల్యూమ్ 5 చదివాం కదా. వాల్యూమ్ 5 చదివిన తర్వాత బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ చదవడం జరిగింది. తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత స్టాంప్స్, తర్వాత వచ్చేసి మెయిల్స్, తర్వాత బిజినెస్ గురించి. బిజినెస్లోనే జనరల్గా మనకు ప్రీమియం సర్వీసెస్లో కొన్ని అయిపోయింటాయి. తర్వాత రీటైల్ సర్వీసెస్లో ఇప్పుడు కొన్ని ఉంటాయి అన్నమాట జనరల్గా. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మనం రీటైల్ సర్వీసెస్ గురించి తెలుసుకున్నాం. రీటైల్ సర్వీసెస్ అంటే ఏంటి? జనరల్గా ఒకసారి ఆలోచిస్తే కదా మనం రీటైల్ సర్వీసెస్ అంటే ఏంటంటే, జనరల్గా ఈ రీటైల్ సర్వీస్ అంటే ఏంటంటే థర్డ్ పార్టీ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అంటారు అనమాట. థర్డ్ పార్టీ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అంటే జనరల్గా థర్డ్ పార్టీ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే, జనరల్గా ఇవి మన ఓన్ డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓన్ ప్రోడక్ట్స్ అయితే కాదనమాట. సో వేరే వాళ్ళు అందించిన సర్వీసులని మనం కూడా అందించడం. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి టెలిఫోన్ బిల్స్ తీసుకున్నాం. టెలిఫోన్ బిల్స్ అనేది మనం ఈ పేమెంట్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అలాగే కామన్ సర్వీస్ సెంటర్ అని మన పోస్ట్ ఆఫీస్లో కామన్ సర్వీస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా మనం పే చేయొచ్చు. తర్వాత టెలిఫోన్ బిల్స్ అనేది బయట కూడా పే చేయొచ్చు అనమాట. అంటే వేరే వాళ్ళది మన డిపార్ట్మెంట్ ద్వారా మనం ఆ సర్వీస్ని అందించగలగడం. సో అటువంటి వాటిని ఏమంటారంటే జనరల్గా థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటారు అనమాట. సో అటువంటి వాటిని మనం ఇక్కడ ఏమంటాం అంటే రీటైల్ సర్వీసెస్ అంటాం అనమాట. ఓకేనా? సో మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ రీటైల్ సర్వీసెస్ ఏమేమి అందించగలుగుతున్నాం? జనరల్గా మీరు అందరూ చూస్తుంటారు. జనరల్గా ఫస్ట్ వచ్చేసి ఒక ఆధార్ అనేది ఒకటి ఉందండి. ఆధార్ అనేది ఒకటి ఉంది, అవునా? సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ అనుకున్నాం. సో ఆధార్ ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి జనరల్గా పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం, POPS కేంద్రం. అంటే పోస్ట్ ఆఫీస్లో జనరల్గా చాలా చోట్ల మీరు చూసి ఉంటారు. పాస్పోర్ట్ సేవా కేంద్రం అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి జనరల్గా గంగాజలం. సో గంగాజలం కూడా మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా తెప్పించుకోవచ్చు. తర్వాత జనరల్గా కొన్ని ప్రసాదమ్స్ ఉన్నాయండి. ప్రసాదమ్స్ అంటే టెంపుల్స్ ద్వారా వచ్చేటువంటి ప్రసాదమ్స్ కానీ, హోలీ బ్లెస్సింగ్స్ కానీ, సో ఇలాంటివన్నీ టెంపుల్స్ ద్వారా కానీ మనకు తెప్పించుకున్నటువంటి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా ఏమున్నాయి జనరల్గా? సో CSC కామన్ సర్వీస్ సెంటర్ ఉంది. తర్వాత ఇంకా ఏమున్నాయి? డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తాం మనం IPP ద్వారా. సో అది కూడా జీవన్ ప్రమాణ్ సెంటర్ అంటారు కదా. జీవన్ ప్రమాణ్ సెంటర్ అంటే జీవన్ ప్రమాణ్ సెంటర్ అనేది ఏంటికి? డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని ఇస్తుంటారు కదా జనరల్గా పెన్షనర్స్కు. సో 70 రూపీస్ పే చేస్తాం అనమాట, దీనికి IPP ద్వారా ఇస్తారు. ఓకేనా? జనరల్గా తర్వాత వచ్చేసి CSFని సావరిన్ గోల్డ్ బాండ్స్ అని కూడా పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది ఒకప్పుడు. సావరిన్ గోల్డ్ బాండ్స్. సో సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమున్నాయి? ట్రైన్ రిజర్వేషన్. సో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, PRS. సో ఇలాంటివన్నీ ఈ పేమెంట్ కూడా ఒక రకంగా థర్డ్ పార్టీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి. సో ఈ విధంగా చాలా సర్వీసెస్ అయితే మనం అందించగలుగుతున్నాం పోస్ట్ ఆఫీస్ ద్వారా. సో జనరల్గా మనం ఆధార్ గురించి తెలుసుకున్నట్టయితే, ఆధార్ గురించి జనరల్గా ఏమేమి అప్డేట్ చేస్తారు? మామూలుగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తారు. ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా తీసుకునే వాళ్ళకు, లేదా ఆధార్ అప్డేషన్. ఆధార్ ఎన్రోల్మెంట్ లేదా అప్డేషన్స్ చేస్తారు. సో ఆధార్ ఎన్రోల్మెంట్లో మనం జనరల్గా ఏమేం చేస్తారు? ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా ఇవ్వడం. అంటే ఏం చేస్తారు? ఎలక్ట్రానిక్ క్యాప్చర్ ఆఫ్ డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్ అనమాట. అంటే ఒక సిస్టమ్ ద్వారా ఇవన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలక్ట్రానిక్ క్యాప్చర్ ఆఫ్ డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్, దాని గురించి అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ డెమోగ్రాఫిక్ అంటే జనరల్గా ఒక నేమ్ కావచ్చు, ఒక మొబైల్ నెంబర్ కావచ్చు, ఒక ఈమెయిల్ కావచ్చు, తర్వాత ఇంకేమంటే ఒక అడ్రస్ కావచ్చు, ఒక డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా డెమోగ్రాఫిక్ కిందకి వస్తాయి. తర్వాత బయోమెట్రిక్ అంటే జనరల్గా మన ఫేస్ ఉంటుంది కదా, ఫేషియల్ ఇమేజ్ కావచ్చు. తర్వాత ఒక ఫింగర్ ప్రింట్స్, మనం 10 ఫింగర్స్ మనం ఫింగర్ ప్రింట్స్ చేస్తాం కదా, ఆ 10 ఫింగర్ ప్రింట్స్ కావచ్చు. తర్వాత వచ్చేసి ఐరిస్ అంటే కళ్ళ ద్వారా తీసుకుంటారు కదా, అది ఐరిస్. ఇటువంటివన్నీ కూడా బయోమెట్రిక్కి సంబంధించినటువంటి. ఓకేనా? డెమోగ్రాఫిక్ అనేది ఒకటి, బయోమెట్రిక్ అనేది ఒకటి. ఇవన్నీ కూడా కొత్తగా చేస్తారు, ప్లస్ ఏమైనా అప్డేట్ చేయమన్నా చేస్తారు. సో ఈ అప్డేట్ చేసిన జనరల్గా మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించినప్పుడు కొన్ని ఫీజులు అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దేనికి జనరల్గా ఫీజులు కలెక్ట్ చేస్తారంటే దాని గురించి ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒక సర్వీస్ ఏంటి, తర్వాత దానికి ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి ఛార్జెస్ అనేది ఆల్రెడీ ఇన్క్లూజివ్ ఆఫ్ GST అనేది చెప్తున్నాం, మన ఇండియా పోస్ట్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆధార్ జనరేషన్ ఫర్ రెసిడెన్స్.
సో మన రెసిడెంట్స్కి వచ్చేసి ఆధార్ జనరేషన్ 0 to 5 years ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అండి. ఓకేనా. సో మొన్న జరిగినటువంటి పిఐ ఎగ్జామ్కి అయితే ఈ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. గంగాజల్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, తర్వాత ఈ ఆధార్ అప్డేషన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏదో ఒకదానికి ఇచ్చేసి ఫీజు ఎంత అనేసి అడగడం జరిగింది. ఓకేనా. సో డెమోగ్రఫిక్ అప్డేట్ కోసం ఫీజు ఎంత అని అడగడం జరిగింది. తర్వాత గంగాజల్ బాటిల్ కాస్ట్ ఎంత అని కూడా అడగడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో మన రెసిడెంట్స్కి వచ్చి ఆధార్ జనరేట్ చేయడానికి 0 to 5 years ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అనమాట. ఒకవేళ 5 years పైన ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీనే ఆధార్ జనరేషన్ ఫర్ రెసిడెంట్స్ అనమాట. ఓకేనా. ఒకవేళ మ్యాండేటరీ బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాలంటే అంటే బయోమెట్రిక్ ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే కదా జనరల్గా 5 సంవత్సరాల వరకు ఫ్రీ అన్నట్టు ఉంది. ఓకేనా. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టుగా 5 సంవత్సరాల లోపు వాళ్ళకి అప్డేట్ చేయరు కదా బయోమెట్రిక్. మన చిన్నపిల్లలు తీసుకున్నట్టయితే బయోమెట్రిక్స్ అప్డేట్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారంటే 5 years తర్వాతే అప్డేట్ చేయించుకోండి అని చెప్తారు. ఓకేనా. సో మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్స్ విషయానికి వస్తే కదా 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఫ్రీనే. తర్వాత 15 years నుంచి 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు అంటే 15 నుంచి 17 మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీనే అంటండి. ఓకేనా. తర్వాత మ్యాండేటరీ బయోమెట్రిక్స్ అప్డేట్స్ ఇది ఎవరికి 7 to 15 years, 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అంటే 7 to 15 years మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ లేదా 17 years అబోవ్ ఉన్న వాళ్ళకి కానీ 100 rupees ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తారు. తర్వాత వచ్చి అదర్ బయోమెట్రిక్ అప్డేట్ అంటే విత్ ఆర్ వితౌట్ డెమోగ్రఫిక్ అప్డేట్స్. సో ఇందాక డెమోగ్రఫిక్ అంటే ఏందో చెప్పాను, బయోమెట్రిక్ అంటే ఏందో చెప్పాను కదా, వాటి గురించి అనమాట. సో అదర్ బయోమెట్రిక్ అప్డేట్ విత్ ఆర్ వితౌట్ అంటే డెమోగ్రఫిక్ అప్డేట్ చేసినా చేయకపోయినా బయోమెట్రిక్ అప్డేటింగ్ అయితే అదర్స్కి అయితే కన్నా 100 rupees కలెక్ట్ చేయడం జరుగుతుంది. 100 rupees. ఓకేనా. తర్వాత వచ్చేసి డెమోగ్రఫిక్ అప్డేట్ అంటే మనం ఇందాక చెప్పాం కదా, ఒక నేమ్ కానీ తర్వాత ఒక మొబైల్ నెంబర్ కానీ తర్వాత ఒక అడ్రస్ కానీ ఈమెయిల్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ కూడా డెమోగ్రఫిక్ అప్డేట్. ఏ అప్డేట్ చేయడానికి 1 or more fields, ఒక ఫీల్డ్ కావచ్చు ఎక్కువ ఫీల్డ్స్ కావచ్చు, ఎంత అంటే 50 rupees తీసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఆధార్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏంటి, ఒక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కావచ్చు, ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఇలాంటి డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలంటే కన్నా ఫీజు ఎంత అంటే 50 rupees అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఆధార్ గురించి అండి. తర్వాత వచ్చేసి ఈ ఆధార్ అనేది దాదాపు ఇప్పుడు 13,352 పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ ఆధార్ అప్డేషన్స్ అనేది అందించడం జరుగుతుంది. తర్వాత ఈ రీటైల్ పోస్ట్ ఆఫీస్ దేశం మొత్తం మీద దాదాపుగా 150,000 పోస్ట్ ఆఫీసుల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రజలకి ఏంటంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒక పెద్ద నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి విలేజెస్కు పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. సో కాబట్టి పోస్ట్ ఆఫీస్ అయితే పెద్ద నెట్వర్క్ ఉంది. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని సర్వీసెస్ అందించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రీటైల్ పోస్ట్ అనేది పోస్ట్ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి గంగాజల్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా గంగాజల్ గురించి మనం తెలుసుకున్నట్టయితే సో గంగాజల్లో గంగోత్రి అంటే గంగోత్రి నుంచి తీసుకొచ్చినట్టు వాటర్ని మనకు వీళ్ళు అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకు ఫీజు దాని ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయంటే 250 ml బాటిల్ కోసం 250 ml బాటిల్ కోసం మనం పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో తీసుకున్నట్టయితే 250 ml బాటిల్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో తీసుకున్నట్టయితే దాని ఛార్జెస్ ఎంత అంటే 30 rupees అనమాట. ఒకవేళ మనం ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే దాని కాస్ట్ ఎంత అంటే 121 rupees అనేది గుర్తుపెట్టుకోండి. ఎంత 121 rupees. ఆన్లైన్లో మనం పర్చేజ్ చేయాలనుకుంటే కదా 121 rupees. ఒకవేళ 2 బాటిల్స్ తీసుకోవాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో ఈ ఫెసిలిటీ లేదు. ఆన్లైన్లో ఎంత అంటే 201 rupees. 201 rupees అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం 4 బాటిల్స్ కానీ తీసుకున్నట్టయితే ఆన్లైన్లో దీని కాస్ట్ ఎంత అంటే 321 rupees. నేను జనరల్గా ఈ వీడియో చేసే ముందు యాక్చువల్గా మన ఇండియా పోస్ట్ సంబంధించిన ఈ పోస్ట్ వెబ్సైట్లో నేను చెక్ చేశాను. అక్కడ ఆర్డర్ ఇద్దామని చూస్తే కన్నా సో 250 ml బాటిల్ ఒకటైతే 121 రూపీస్కి, తర్వాత 2 బాటిల్స్ అయితే 201 రూపీస్కి, తర్వాత 4 బాటిల్స్ అయితే 321 రూపీస్ అని చెప్పేసి అందులో ప్రైస్ అయితే చూపించడం జరిగింది. సో ఈ రేట్స్ అన్నీ కూడా ఈ జిఎస్టీ అనేది అప్లికబిలిటీ కాదు. గంగాజల్ బాటిల్స్ మీద జిఎస్టీ అనేది అప్లికబిలిటీ లేదనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం. సో పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అనేది
ఇక్కడ వచ్చేసి మన ఇండియాలో దాదాపుగా 429 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి దాదాపుగా 65 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 65 డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ సేవా కేంద్రాలతో కలిపి టోటల్ భారతదేశం మొత్తం మీద దాదాపుగా 429 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకు ఎక్కడెక్కడో మనకు పాస్పోర్ట్ మనం అప్లై చేయడానికి ఒకప్పుడు సిటీస్కి ఎంతో దూరంగా వెళ్ళేవాళ్ళం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు ఆ విధంగా. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా అందించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం పాస్పోర్ట్ సేవా కేంద్రాల గురించి చెప్పడం జరుగుతూ ఉందనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రంలోనే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వాలి కదా జనరల్గా పాస్పోర్ట్ తీసుకోవాలంటే. సో ఆ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఎన్ని పోస్ట్ ఆఫీసులు అంటే దాదాపుగా 214 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 28/9/2022లో ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే పోస్ట్ ఆఫీస్లో 28/9/2022 సంవత్సరం నుంచి అమలు చేయడం జరుగుతూ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి 214 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా అమలు చేయడం జరుగుతూ ఉందనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఆధార్ అయిపోయింది, పిఓపిఎస్కి అయిపోయింది, గంగాజల్ అయిపోయింది. ప్రసాదం హోలీ బ్లెస్సింగ్స్ అంటే ప్రతి రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవిత్ర దేవాలయాల ద్వారా ఏవైతే ఫేమస్ దేవాలయాల ద్వారా మనం ఈ ప్రసాదం ఇలాంటి బుక్ చేసుకున్నట్టయితే మన ఇంటికి నేరుగా ఆ ప్రసాదం వచ్చేటటువంటి సదుపాయాన్ని మన డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అయితే లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది, మనకి ఎవరికైనా వెబ్సైట్లో కావాలంటే చూసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఏ టెంపుల్స్ ఉన్నాయి ఏ స్టేట్స్లో అనేది ఆ డిస్క్రిప్షన్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత వచ్చి కామన్ సర్వీస్ సెంటర్ అనేది మీకు అందరికీ తెలిసిందే. జనరల్గా నేనైతే పోస్ట్ ఆఫీస్లో నెల వచ్చే కరెంటు బిల్ అయితే మన సిఎస్సిలోనే కామన్ సర్వీస్ సెంటర్లోనే నేను లాగిన్ అయ్యి బిల్స్ అయితే పే చేస్తాను మంత్లీ. తర్వాత దాంట్లో కరెంటు బిల్లులు పే చేయొచ్చు, ఫోన్ బిల్లులు పే చేయొచ్చు, తర్వాత రీఛార్జులు కూడా చేసుకోవచ్చు, ఒక ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినట్టు చూసుకోవచ్చు. ప్రతిదీ రిజర్వేషన్ ప్రతిదీ కూడా ఆ కామన్ సర్వీస్ సెంటర్లో ఇన్సూరెన్స్లకు సంబంధించి ఇన్సూరెన్స్ నేనైతే ఒకప్పుడు ఎల్ఐసీలు కూడా పే చేయడం జరిగింది. సో ఎల్ఐసి ప్రీమియమ్స్ కూడా మనం ఇన్సూరెన్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసీలు అంటే ఇంకా ఏమైనా ఇన్సూరెన్స్లు కూడా మనం సిఎస్సిలో పే చేయొచ్చు. తర్వాత వచ్చి జీవన ప్రమాణ సెంటర్ అంటే ఏం లేదండి, ఎవరైతే రిటైర్ అయ్యింటే వాళ్ళకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని అందించడం జరుగుతుంది త్రూ ఐపీబీ ద్వారా. 70 రూపీస్ ఫీజు కూడా దానికి పే చేయాలి. తర్వాత సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా మన పోస్ట్ ఆఫీసుల ద్వారా అందించడం జరిగింది. సో ఈ విధంగా ఇన్ని రిటైల్ సర్వీసెస్ అయితే ఉన్నాయండి. సో రిటైల్ సర్వీసెస్ తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే బిజినెస్ రిప్లై సర్వీస్ అనే ఒక సర్వీస్ ఉంటుంది. అంటే ఇది కూడా మెయిల్స్ కిందకే అనుకోండి, జస్ట్ ఊరికే చెప్తున్నాను. బిజినెస్ రిప్లై సర్వీస్. సో బిజినెస్ రిప్లై సర్వీస్ అంటే ఏం లేదండి, కొంతమంది కస్టమర్లు వచ్చేసి వాళ్ళ క్లయింట్స్కి లెటర్లు పంపించినప్పుడు సో అక్కడ నుంచి ఒక రిటర్న్ లెటర్ అనేది వీళ్ళకి రావాల్సి వస్తుంది, దాన్ని బిజినెస్ రిప్లై సర్వీస్ అంటారు అనమాట. ఎటువంటి స్టాంప్స్ అంటించకుండా ఆ రిప్లై అనేది వీళ్ళకు ఈ కస్టమర్లకు చేయడానికి వచ్చేటటువంటి ఆ సర్వీస్ని బిజినెస్ రిప్లై సర్వీస్ అంటారు. దానికి ఎవరు పర్మిషన్ ఇస్తారంటే డివిజనల్ హెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐడి కార్డ్స్ అనేవి ఒకటి ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లో. ఏంటివి ఐడెంటిటీ కార్డ్స్ అంటారు. సో ఈ ఐడెంటిటీ కార్డ్స్ అనేది జనరల్గా ఎవరైనా జర్నీ చేసే వాళ్ళు కానీ విహారయాత్రలు చేసే వాళ్ళు కానీ టెంపరీగా ఉండే వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి ఈ ఐడెంటిటీ కార్డ్స్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది ఎవరు ఇష్యూ చేయాలంటే వాళ్ళ హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్కి అప్లై చేసేవాళ్ళు. అప్పుడు ఎంత అంటే ఫీజు 9 రూపీస్ అనమాట. సో దీని వ్యాలిడిటీ ఎన్నాళ్ళంటే 3 years ఉండేది అనమాట. సో అట్లా అప్లై చేస్తే కనుక ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఇచ్చారు. దాంట్లో వచ్చేసి వాళ్ళ సంతకము, ఫోటో, అడ్రస్ అవన్నీ ఉంటాయి అనమాట. పోస్ట్ మాస్టర్ సంతకం చేసి ఈ ఐడెంటిటీ కార్డ్ అనేది ఇచ్చేవాళ్ళు, ఓకేనా. 9 రూపీస్ ఉంటాము, ఇట్లా 9 రూపీస్, ఓకేనా. ఇదండి టోటల్గా రిటైల్ సర్వీసెస్ గురించి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఆధార్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ ఆధార్ దాంట్లో కొన్ని చిన్న అబ్రివియేషన్స్ అనేవి ఉన్నాయి. సో జస్ట్ ఇది ఇంపార్టెంట్ అని కాదు కానీ జస్ట్ తెలుసుకున్నాం. ఇంత తెలుసుకున్నప్పుడు ఆ చిన్నవి తెలుసుకోలేం కదా. చిన్న అబ్రివియేషన్స్ ఏంటంటే కొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. సో యూసీఎల్ అని ఉంటుంది. యూసీఎల్ అంటే ఏంటంటే అప్డేట్ క్లయింట్ లైట్ అనేది గుర్తుపెట్టుకోండి. అప్డేట్ క్లయింట్ లైట్. తర్వాత సిఈఎల్సీ అని ఒకటి ఉంటుందండి, మనకందరికీ తెలిసింది. మన
మన IPv6 ద్వారా చేస్తుంటాం. CELC అంటే చైల్డ్ ఎన్రోల్మెంట్ లైట్ క్లయింట్, చైల్డ్ ఎన్రోల్మెంట్ లైట్ క్లయింట్ అనేది గుర్తుపెట్టుకున్న తర్వాత SCCUP అనే ఒకటి ఉంది. SCCUP అంటే ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్, సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత AVL అనే ఒకటి ఉందండి, అడ్రస్ వెరిఫికేషన్ లెటర్ సర్వీస్, అడ్రస్ వెరిఫికేషన్ లెటర్ సర్వీస్. AVL అంటే అడ్రస్ వెరిఫికేషన్ లెటర్ సర్వీస్. ప్రజెంట్ అయితే ఆధార్ అనేది దీన్ని టెంపరీగా డిస్కంటిన్యూ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ECMP అని ఒకటి ఉంటుందండి. ECMP అంటే ఏంటంటే ఎన్రోల్మెంట్ క్లయింట్ మల్టీ ప్లాట్ఫామ్, ఎన్రోల్మెంట్ క్లయింట్ మల్టీ ప్లాట్ఫామ్, ECMP అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదండి ఆధార్ డీటెయిల్స్ అండ్ టోటల్గా రీటైల్ పోస్ట్ గురించి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.